డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు మనం ఉన్నాము ఆస్క్ గురూజీ ఎనీథింగ్ ఎపిసోడ్ నెంబర్ 8లో. మనం వైబ్రెంట్ వంశీ గారిని అడిగి చాలా డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకుంటూ ఉన్నాం. చాలామంది ఆడియన్స్ వాళ్ళ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం, ఆ డౌట్స్ నేను ఇక్కడ అడగడం, సార్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మరొక డౌట్తో మీ ముందుకు వచ్చాను. ఈ క్వశ్చన్ ఏంటి, ఎవరు అడిగారు అన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకినాడ నుంచి సుగుణ గారు అడిగారు, వంశీ గారు, నేను నెగిటివ్ ఆలోచనల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విధానం, నా తల్లిదండ్రులు గొడవలు పడే విధానం వల్ల నాకు ఈ ప్రతిదానికి భయపడడం అలవాటు పడిపోయి ఉంది. ఇప్పుడు జాబ్లో కూడా నేను చాలా రకరకాల భయాలు ఫేస్ చేస్తూ ఉన్నా. ఓకే, నాకు ఏదైనా అచీవ్మెంట్, ఏదైనా టార్గెట్ ఇచ్చినా సరే దానికి ముందు ఇది జరగదేమో అనే నెగిటివ్ ఆలోచనలు నాకు భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. దీని నుంచి నేను ఎలా బయటపడగలను అని క్వశ్చన్ అడిగారు. సో నెగిటివ్ థాట్. ఓకే, సి కంప్లీట్ మన లైఫ్ దేని మీద డిజైన్ అయ్యి ఉందంటే, అవర్ లైఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవర్ థాట్స్. మన థాట్సే, మన ఆలోచనలే మన జీవన విధానాన్ని సెటరేట్ చేస్తాయి. మన ఆలోచనలే మన ఫిజికల్ రియాలిటీని క్రియేట్ చేస్తాయి. మన ఆలోచనలే మన నిజ జీవితాన్ని క్రియేట్ చేసి పడేస్తూ ఉంది. అందుకే చెప్తాం సోయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు రీపింగ్ అని. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. కొన్ని వందల సార్లు చెప్తా ఉన్నాం మీ అందరికీ, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. థాట్స్కి ఒక ఎనర్జీ ఉంటుంది. సైన్స్ ఏం చెప్తా ఉంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉందని చెప్తా ఉంది, విచ్ మీన్స్ థాట్స్ కూడా ఎనర్జీనే. థాట్స్ క్రియేట్ రియాలిటీ. మీ జీవితాన్ని క్రియేట్ చేసేది మీ ఆలోచనలే. ఇక్కడ మనకి కాన్షియస్గా కొన్ని థాట్స్ వస్తాయి, అన్కాన్షియస్గా కొన్ని థాట్స్ వస్తాయి. కాన్షియస్ థాట్స్ మన చేతిలో ఉంటుంది, అన్కాన్షియస్ థాట్స్ మన చేతిలో ఉండవు. బట్ 80% జీవితాన్ని నిర్ణయించేదే అన్కాన్షియస్ థాట్స్. అంటే మనకి తెలియకుండా చాలా థాట్స్ వచ్చేస్తాయి. ఆ థాట్స్ని మన అరిచేతులతో మనం హ్యాండిల్ చేసుకోగలిగితే లైఫ్ సెట్. మిలియన్స్ ఆఫ్ రూపీస్ అయినా ఇట్లా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఒక మీరు అనుకున్న నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ఇట్స్ లైక్ ఎ ఫింగర్ టిప్ మీద మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద బ్లెస్సింగ్ ఆఫ్ యూనివర్స్, by the aura of divine power, we can manifest anything. మరి ఈ థాట్ని, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉన్నాయి, ఏమి చేయాలా? నెగిటివ్ థాట్ రావడానికి రీజన్ ఏంటంటే మన చుట్టూ ఉన్న జనాలు. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, మన అసోసియేషనే, మన ఎన్విరాన్మెంట్నే. నేను ఒక ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది, ఒక వ్యక్తి హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, మల్టీ మిలియనర్, ఆయనతో ఇలా కాన్వర్జేషన్ జరిగేటప్పుడు లైక్, మీరు పుట్టింది స్లమ్లో, దెన్ మీకు ఇలా ఇంత సక్సెస్ని ఎలా గ్రాస్ప్ చేశారంటే, ఇంతకు నేను ముందు వీడియోలో చెప్పడం జరిగింది, నేను పుట్టింది స్లమ్లో కానీ నా మైండ్లో స్లమ్ లేదు. తను పుట్టింది పెరిగింది స్లమ్లోనే, బట్ తన మైండ్లో స్లమ్ లేదు. మీరు 3 స్టోర్డ్ బిల్డింగ్లో ఉంటున్నారా అన్నది మ్యాటర్ కాదు, 5th ఫ్లోర్లో ఉంటున్నారా అన్నది మ్యాటర్ కాదు, వీధిలో ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారా అన్నది మ్యాటర్ కాదు. అసలు మీ మైండ్లో ఏముంది, మీ మైండ్ యాడ్ ఉంది అన్నది మ్యాటర్. మీ థాట్సే మీ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. అసలు రాబోతున్న 2 నుంచి 5 సంవత్సరాలు జీవితం ఎలా ఉండబోతుంది అన్నది ఈరోజు మీ మైండ్లో వేసిన విత్తనం మీద డిపెండ్ అయి ఉంటుంది. యాపిల్ విత్తనం వేస్తే యాపిలే వస్తుంది, కాకరకాయ రాదు. మీరు నెగిటివ్ థాట్ ఇన్సెస్ట్ చేస్తే వచ్చేది రిజల్ట్ నెగిటివే. లైక్ అట్రాక్ట్స్ లైక్ అని ఎల్ఓఏ చెప్తా ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది. సో నెగిటివ్ థాట్స్ని ఫస్ట్ కట్ డౌన్ చేయాలి, ఇమ్మీడియట్గా డిలీట్ చేయాలి అంటే ముందు మీ చుట్టూ ఉన్న జనాల్ని మార్చాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, చాలామంది ప్రపంచాన్ని మార్చేద్దామని చూస్తారు, ముందు మనల్ని మనం మార్చడం చూడాలి. సో మీ లైఫ్లో నుంచి టాక్సిక్ పీపుల్ని రిమూవ్ చేసి పడేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టాక్సిక్ అంటే మీ గ్రోత్కి ఆపే వ్యక్తులనే టాక్సిక్ అంటాం. మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లకుండా ఆపే వ్యక్తులే టాక్సిక్. ఇక్కడ ఇంకో సీక్రెట్ ఉంది, ఎప్పుడైతే అనంత విశ్వంతో మనం మమేకం అవుతామో, అనంత విశ్వం వచ్చి మన అందరినీ గట్టిగా హక్ చేసుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న టాక్సిక్ పర్సన్స్ని ఇట్లా 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 అదే రిమూవ్ చేసి పడేస్తుంది. దట్ ఈస్ ద సీక్రెట్. ఇక్కడ అదే పెద్ద రహస్యం. వేరేగా మనం ఏమి చేయక్కర్లే, యూనివర్స్తో మమేకం అవ్వాలి, డివైన్ పవర్తో అలైన్ అవ్వాలి, స్పిరిచువల్ ఎనర్జీస్తో మమేకం అవ్వాలి. వన్స్ మమేకం అయితే మన జీవితంలో నుండి ఇట్లా 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 టాక్సిక్ పీపుల్ని రిమూవ్ చేసేస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, OQP, ఓన్లీ క్వాలిటీ పీపుల్ అనే స్టాండర్డ్ని మనం పెట్టుకోవాలా. మీరు రెగ్యులర్గా ఎవరితో చాట్ చేస్తూ ఉన్నారు, ఎవరితో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, ఎవరితో మీరు చిల్ అవుట్ అవుతూ ఉన్నారు, వాళ్ళలానే మీ లైఫ్ ఉంటుంది. సో వీలైనంత వరకు మనకంట హైలీ సక్సెస్ఫుల్ పీపుల్తో మనం ట్రావెల్ చేసేటట్టు మనం ప్లాన్ చేయాలి. అలాంటి వ్యక్తులతో మీకు ఛాన్స్ దొరికితే కనుక వారితో ముందు రిలేషన్స్, మంచి సంబంధ బాంధవ్యాలని ఏర్పరచుకోండి.
మీ లైఫ్ని డిజైన్ చేసేది వాళ్ళే. మనకంటే గొప్ప వ్యక్తులతో తిరిగామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళని అబ్జర్వ్ చేసి కొన్ని స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఒకరికి గోల్ అయి ఉంటుంది, ఒక పెద్ద హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఒక పెద్ద విల్లా కన్స్ట్రక్ట్ చేయాలి, ఒక పెద్ద లగ్జీరియస్ హౌస్లో నేను ఉండాలి అన్న గోల్ మీ ఎవరికైనా ఉందనుకోండి. మీ వీధిలో చివరి ఒక చిన్న ఇల్లు ఉంటుంది, వాడికి వెళ్ళి అడగండి, నీ వల్ల ఎక్కడైతే గమ్మునుండో అంటాడు. అదే ఆల్రెడీ అలాంటి విల్లాని కన్స్ట్రక్ట్ చేసిన వ్యక్తికి వెళ్ళి అడగండి, యా నీకు పాసిబిలిటీ ఉంటుంది, ఈ వేలో వెళ్ళు, ఈ వేలో వెళ్ళు అని చెప్తారు. దట్స్ క్రియేట్స్ రియాలిటీ అనమాట. బట్ మనం ఎలాంటి మనుషులతో తిరుగుతా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ పుటింగ్ డౌన్ ఎనీ వన్, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. మేబీ అలా అనిపిస్తే ఐఎమ్ సో సారీ, ఫర్గివ్ మీ, బట్ ఇది ఫ్యాక్ట్ మాట్లాడుతూ ఉన్నా. దెర్ ఈజ్ అ సేయింగ్, ప్రతిరోజు డ్రింకర్స్తో తిరిగామనుకోండి, అకేషనల్ ఇట్స్ ఫైన్. ప్రతిరోజు తిరుగుతూ ఉంటే 6వ రోజు మనం ఆ బుక్కడ వేసేస్తాం. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ అసోసియేషన్. ఎగ్జాంపుల్, మ్యాగ్నెట్. ఒక మ్యాగ్నెట్ని ఒక ఐరన్ మెటీరియల్తో కొన్ని డేస్ అలా పెట్టి ఉంటే ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఈ ఐరన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఎస్ఆర్ను చిన్నప్పుడు మనం ఏం చేసాం, ఒక మ్యాగ్నెట్ని ఒక ఐరన్కి అట్టుపెట్టి ఉంచాం. తర్వాత మ్యాగ్నెట్ని తీసేసి ఆ ఐరన్ని ఇసుక రేణువులు ఇలా పెడితే ఇలా అట్రాక్ట్ చేసేసేది, విచ్ మీన్స్ ఈ మ్యాగ్నెటిక్ ఉన్న ఫోర్స్ని ఈ ఐరన్ గ్రాస్ప్ చేసుకుంది. ఇన్ ద సేమ్ వే మన చుట్టూ క్వాలిటీ పీపుల్ ఉన్నారనుకోండి, సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారనుకోండి, మన చుట్టూ ఒక గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, సేమ్ ఆల్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కావచ్చు, ఆ క్వాలిటీ ఎలిమెంట్స్ ఆటోమేటిక్గా మనం గ్రాస్ప్ చేసేస్తాం. సో ఫస్ట్ మీకు నెగిటివ్ థాట్స్ రిమూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ గురించి ముందు పాజిటివ్గా ఫీల్ అవ్వండి. ప్రపంచం వచ్చి మనల్ని ఏమీ చేయదు, మన థాట్సే మనల్ని తినేస్తుంది. ఫస్ట్ మన థాట్ ప్రాసెస్సే మనల్ని పాతాళంలోకి తొక్కేస్తుంది. వాళ్ళు వీళ్ళు ఏం ప్రెజర్స్ చేయరు, మన థాట్స్. నా వల్ల కాదు, నేనింతే, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నాకు సక్సెస్కి నేను అర్హుడిని కాదు, మా డిఎన్ఏలో రాసి ఉంది పేదరికము అని జనాలు వాళ్ళే ఫిక్స్ అయిపోతూ ఉన్నారు. అలాంటి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా పక్కన పెట్టండి. భోగి మంట కాలుస్తాం కదా, అందులో పడేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెగిటివ్ మెంటాలిటీ, నెగిటివ్ ఆలోచనలు దయచేసి రిమూవ్ చేయండి. పాజిటివ్ అనేది ఒక పెద్ద మత్తు, మీకు అర్థం కావట్లే. ఒక్కసారి ఆ మత్తు మీకు అలవాటు అయింది, ఇట్స్ లైక్ ఎ డ్రగ్. పాజిటివిటీ ఇట్స్ లైక్ ఎ డ్రగ్. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వెంటనే బయటకు రాలేరు. ఇన్ ద సేమ్ వే నెగిటివ్ థాట్స్ కూడా డ్రగ్నే, అలానే పాజిటివ్ థాట్స్ కూడా డ్రగ్నే. బట్ నెగిటివ్ నుండి పాజిటివ్గా షిఫ్ట్ అవ్వండి. ఇమ్మీడియట్గా మీ చుట్టూ ఎన్విరాన్మెంట్ని మార్చండి, అసోసియేషన్ని మార్చండి. వీళ్ళని మారుద్దాం అనే ముందు మీరు మారడానికి రెడీగా ఉండండి. చాలామందికి సార్ మారదామని అందరికీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ప్రాక్టికల్గా వాళ్ళు అడుగు వేసాక ఫస్ట్ అడుగు పడుతుంది. రేపు జిమ్కి వెళ్దాం అనుకుంటా, ఫీజు కడతా, 2 days వెళ్తా, ఒళ్ళు నొప్పులు వస్తాయి, కంటిన్యూ చేయను, ఆగిపోతా, అయిపోయా. అదో రకం మార్పు. అవును. రెండోది, ఇది అసలు స్టార్టే అవ్వదు, చేద్దాం రేపు ప్రొక్రాస్టినేషన్. 3 వాళ్ళు ఉంటారు, ధైర్యం చేస్తారు, ట్రావెల్ చేస్తారు, ఏదో కష్టం వస్తుంది, ఆగిపోతారు. ఇక్కడతో ఫైనల్. ఇది దాటితే చేంజ్ వస్తుందని అందరూ చెప్తూ ఉంటారు, కానీ దాన్ని ప్రాక్టికల్గా దాటింపచేసే మెంటర్షిప్ అనేది ఎవరికి దొరకట్లేదు. అది మీ దగ్గర నుంచి ఎలా ప్రొవైడ్ చేయబోతున్నారు జనాలకి? మెంటర్షిప్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము అంటే త్రూ యూట్యూబ్ ద్వారా కూడా అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చాలా మంచి విషయాల్ని మనం గైడ్ చేస్తూ ఉన్నాం. ఉన్న ఫ్యాక్ట్స్ని, మేబీ ఈ ఫ్యాక్ట్స్ చాలామందికి హర్ట్ అవ్వచ్చు, ఐ డోంట్ కేర్. జనాన్ని బాగు చేయడం కొరకు, లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తూ ఉన్నాం, ఇట్స్ ఫైన్. సో ఈ వీడియోస్ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ మైండ్లో ఒక పాజిటివ్ సీడ్ పడితే శ్రీ వైబ్రెంట్ వంశీ వాళ్ళతో ఉన్నట్టే. అండ్ నేను మంచి కమ్యూనిటీని బిల్డ్ చేస్తూ ఉన్నా, ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి, లాంచ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి చాలా ప్రోగ్రామ్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఎవరి కొరకు? లోక కళ్యాణం కొరకు, మన ప్రజల కొరకు, మన వాళ్ళ కొరకు. వాళ్ళందరూ మన ఫ్యామిలీస్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అదే కదా మన స్లోగాన్. అది అనుకొని అడుగులు వేస్తూ ఉన్నాం. సో వీళ్ళందరి కొరకు ప్రాక్టికల్గా నా క్లాసెస్ ఎలా ఉంటాయంటే, నా కోచింగ్ కానీ, నా స్టైల్ ఆఫ్ టీచింగ్ కానీ 99% ప్రాక్టికల్. ఎందుకంటే లైఫ్ అంతా కూడా ప్రాక్టికలే కదా. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్. ట్రిగ్నోమెట్రీ చదివితే జాబ్ వస్తుంది, బట్ జాబ్లో అవి అప్లై చేయం. బట్ లైఫ్ అలా కాదు, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్. కాబట్టి నా కంప్లీట్ క్లాసెస్ కూడా 99.99% ప్రాక్టికలే, 0.1% థియరిటికల్. ఎందుకంటే క్లాస్ అయ్యాక కూడా వాళ్ళ జీవన విధానంలో అవి అమలు చేసుకోవాలి కాబట్టి థియరిటికల్ సబ్జెక్ట్ ఇస్తా, బట్ కంప్లీట్గా ప్రాక్టికల్ సబ్జెక్ట్ని షేర్ చేసుకుంటా ఉన్నా. సూపర్ సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తూ ఉంది. వాళ్ళకి మారాలని రెడీ ఉంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఒకటే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా ఉన్నా, వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో గాడ్ బ్లెస్సింగ్ ఉంటే, యూనివర్స్ బ్లెస్సింగ్ ఉంటే, వాళ్ళ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఉంటేనే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్లో సీట్ అలాట్ అవుతుంది. వై? బికాస్ 90% స్లాట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, యాజ్ యూ ఆల్ నో దట్. వెరీ ట్రూ సార్. వాళ్ళకి బ్లెస్సింగ్ ఉండాలా, దెన్
మాకు ఒక యాక్సిస్ వస్తుంది, దెన్ దూసుకెళ్ళిపోవడం ఇంకా ముందుకి. వండర్ఫుల్ సార్. తప్పకుండా స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వీలైనంత ఫాస్ట్గా మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఈ వర్క్షాప్ మీరు పార్టిసిపేట్ చేయడం కోసం ఎన్రోల్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.